హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో చెక్క, 2 లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ వేసుకొని కొద్దిగా వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమోటా ముక్కలు యాడ్ చేయాలండి. ఇలా మొత్తం కూడా 3 తరిగి పెట్టుకుంది టమాటా, క్యారెట్, క్యాప్సికమ్ ఈ 3 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా తాలింపులో వేసేయండి. మొత్తం కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకుని మగ్గించుకున్నాము. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేద్దామండి. సాల్ట్ యాడ్ చేసి ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుందాం. కలుపుకున్నాక మొత్తం కూడా సాల్ట్ మొత్తం ఈ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోండి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దామండి. ఇప్పుడు మూత తీసి చూసామండి, కొద్దిగా మగ్గింది. ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నామండి. చిటికెడు పసుపు కలుపుకుందాం. కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు పన్నీర్ కూడా యాడ్ చేద్దామండి. పన్నీర్ కూడా మొత్తం టమాటా మొత్తం పట్టాలి కదండి. ఆ టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది రావడానికి పన్నీర్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటే కలిపి ఫ్రై అవుతుందండి. పన్నీర్ కూడా వేసేసానండి. పన్నీర్ కూడా కలిపేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మగ్గించుకున్నామండి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేద్దామండి. ఫ్లేవర్కి మొత్తం కూడా బాగుంటుంది. కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేశానండి. ఒక 2 మినిట్స్ పాటు దీన్ని ఇంకొకసారి మూత పెట్టి మగ్గించుకున్నాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేద్దామండి, లైట్గా మగ్గటానికి. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశాను. అంటే క్యాప్సికమ్, ఆనియన్ ఇవన్నీ కూడా కొంచెం ఉడకాలి. ఉడకటం కోసం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశాను అన్నమాట. ఒక 5 మినిట్స్ పాటు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఆల్మోస్ట్ చూసారా, కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేసింది, ఉడికిపోయిందన్నమాట. ఇందులో మనం కారం యాడ్ చేసుకున్నాము. తగినంత వేసుకోండి, మీరు రుచికి సరిపడా. కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో కొద్దిగా పుట్నాలు పొడండి. ఇందులో పుట్నాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టానండి. ఆ పొడిని నేను ఇప్పుడు దీని మీద చల్లుతున్నానండి. పుట్నాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర కలిపి మిక్సీ పట్టానండి. ఆ మిక్సీ పట్టిన పొడిని ఇప్పుడు నేను ఈ క్యాప్సికమ్ కర్రీ పైన చల్లానండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి.
ఇలా కలిపేసుకున్నాక ఫైనల్గా ఏం చేయాలంటే కూర అంతా రెడీ అయిపోయిందండి. 5 మినిట్స్ ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక్కసారి తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత ఈ 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. ఫైనలీ మన పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.